చూస్తున్నారు కదా, ఇదే మా ఆయన సామ్రాజ్యం. ఎప్పుడు ఇదే ఎర్రలు ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే డోర్ ఒకటి ఏంటి అది బిసిబిల్లాబాత్ కదా. ఓకేనా. ఎట్లుందంటే మన తెలంగాణ కన్నడ మిక్స్ చేసి మాట్లాడితే ఎట్లుంటుంది అట్లుంది దీని టేస్ట్. హాయ్, ఈరోజైతే నేను ఒక స్పెషల్ వంటకం చేద్దాం అనుకుంటున్నాను. అది మీకు చూపించకపోతే ఎట్లా, అందుకే వీడియో స్టార్ట్ చేసిన. అది ఏంటంటే కర్ణాటక స్పెషల్ బిసిబిల్లాబాత్. ఇది చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మేమైతే పెళ్ళైనాక ఒక 3 years అయితే బెంగళూరులో ఉన్నాము. ఇంకా నాకు కన్నడ అయితే రాలే, కానీ ఈ వంటకం అయితే వచ్చింది. ఇంకా ఎప్పుడు మనం తిండిపోతున్నాయి కదా, ఇంకా ఇట్లా అన్నట్టు. ఇప్పుడు నేను ఎట్లా చేసుకుంటా అయింది అనేది మీకు క్లియర్గా చెప్తాను. అది టేస్ట్ కూడా ఎట్లా వచ్చింది అనేది మా ఆయన్ని అడుగుతా. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పడం మర్చిపోయా, ప్లీజ్ అబ్బా ఫస్ట్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో వస్తే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది చేసుకోవడానికి అయితే క్యారెట్, బీన్స్, మునక్కాయలు, నేనైతే మునక్కాయలు కూడా వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మీరు పప్పు అయితే నానబెట్టుకోవాలి. ఒక 1/2 hour బిఫోర్ అయితే పప్పు అయితే నేను నానబెట్టుకున్నాను. ఇంకా మనం పప్పు ఎంత తీసుకున్నామో అలాగే రైస్ కూడా అంతే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి మనం కట్ చేసుకుందాం. ప్లీజ్ మీరైతే ఫస్ట్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. నేనైతే ఇవి కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. దీంట్లోకి అయితే చింతపండు కూడా కావాలి. ఇంకో నేనైతే ఇంతే తక్కువ క్వాంటిటీ కొంచెం అయితే నానబెట్టుకుందాము. నేనైతే 1 cup రైస్ తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని కడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. రైస్ ఎంత తీసుకున్నానో పప్పు కూడా అంతే తీసుకున్నాను. ఇలా అయితే నేను 1 cup రైస్ 1 cup పప్పు అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు ఒక 2 cups వాటర్ వేసి ఇంకా మనమైతే ఉడకబెట్టుకుందాం. ఇందులోనే మనము క్యారెట్, బీన్స్, 1 cup బఠానీ, గ్రీన్ బఠానీ ఉంటుంది కదా అది. ఇలా అయితే మనం అన్నీ వేసుకొని ఇంకా వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టుకుందాము. వాటర్ అయితే మీరు 1 cupకి 2 cups అట్లా వేసుకోండి. ఇదైతే ఇంకా ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకోవాలి. అయిపోయింది అనుకుంటున్నారా ఏంది? ఇంకా అయిపోలేదండి. దాంట్లోకి అయితే మనం బిస్మిల్లాబాద్ స్పెషల్ మసాలా అయితే రెడీ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. చలో. ఈ మసాలా కోసం అయితే మెంతులు 1/2 teaspoon, జీలకర్ర 1/2 teaspoon. ఇలా అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో అయితే నేను ఒక 2 మిరపకాయలు కూడా వేసాను, ఎండుమిర్చి. ఇదైతే బిసిబిల్లాబాత్కి మెయిన్ ఇంగ్రీడియంట్. కంపల్సరిగా ఈ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక 5 విజిల్స్ అయితే వచ్చినాయి. ఇంక ఇప్పుడైతే దాన్ని దిప్పేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. వీటిని అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ ఉన్నది. చలో. ఇలా అయితే చింతపండు రసంలో మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పౌడర్ని అయితే వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. నిజంగా ఇదైతే స్మెల్ ఎంత బాగుందో, పప్పుచారు చేసుకున్నప్పుడు వేసుకున్నా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఇప్పుడైతే ముక్కుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, మునక్కాయలు ఇవన్నీ వేసి మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే ఈ డిష్ బెంగళూరులో మేము రెంట్కున్న ఓనర్ ఆంటీ దగ్గర అయితే నేర్చుకున్నాను. నాకైతే బెంగళూరులో అంత ఫుడ్ అయితే నచ్చేది కాదు, కానీ ఎందుకో ఇది ఒక్కటైతే నేర్చుకోవాలనిపించింది. ఇంకా అందులో అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, ఆ రసాన్ని అయితే ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా అన్నం వేసేసుకోవడమే. ఇలా గట్టిగా ఉంటే మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇంకా మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా. ఇంకా ఇలా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక 10 minutes అయితే వేడి చేసుకుంటే ఇంకా మనకైతే బిసిబిల్లాబాత్ రెడీ అయినట్టే. ఇంకా నేనైతే లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా మీకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకోవడమే. ఇప్పుడైతే తీసుకెళ్ళి మా ఆయనకైతే టేస్ట్ చేపిస్తాను. ఆయన రియాక్షన్ చూస్తే మీరు షాక్ అవుతారు.
మన బిసిబిల్లాబాద్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికైతే ఫైనల్ టచ్ బూంది. ఇది వేయకపోతే ఇది అసలు ఫినిష్ అయినట్టే కాదు. ఇదేస్తేనే మనకు అసలు సిసలైన బిసిబిల్లాబాద్ అనమాట. ఇలా పైనుంచి మా ఆయన ఎప్పుడు చెప్తుండే బిసిబిల్లాబాద్ అంటే ఏంటంటే పప్పుచారు మీద బూందీ వేసి ఇస్తారు అని అంటుండే. చూసిండ్రా, ఇట్లా బూందీ అయితే వేస్తేనే మనకి ఇది మొత్తం కంప్లీట్ అయినట్టు. ఇంకా ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి నేను మా ఆయనకైతే టేస్ట్ చేపిస్తా. ఎట్లుందో చెప్తాడు కదా, రివ్యూ అయితే మీరే చూడండి. చలో, చూస్తున్నారు కదా, ఇదే మా ఆయన సామ్రాజ్యం. ఎప్పుడు ఇదే ఎర్రలు ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే డోర్ ఉట్టి ఉందా. కాల్ ఉందట ఫ్రెండ్స్, కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. ఏంటి అది? బిసిబిల్లా బాత్ కదా, అదేంటి మా బ్యాంకులో ఎంత తెలియదు అవే. ఉందా కర్ణాటక టేస్ట్ లేదా? అలా సాంబార్ వేరే ఉంటుంది. అదే సాంబార్ కూడా వేసిన. అది వేరే ఉంటుంది, ఇంకా స్మెల్ వేరే ఉంటుంది. ఇది కూడా స్మెల్ అంతా డిఫరెంట్ ఉంది కదా. కర్ణాటక స్టైల్ ఉందా లేదా? అరే అన్నీ అట్లనే వేసినబ్బా, ఇట్లా డిఫరెంట్ ఏదో వేరే టేస్ట్ ఉంది ఇట్లనే. అది వేరే ఉంటుంది. ఇంకోటి అంత గట్టిగా ఉండదు అది. మీరు రెడీ చేసిన కాబట్టి గట్టిగా అయింది. గట్టిగా అంటే మా ఆయనకైతే బెంగళూరులో తిన్న టేస్ట్ రాలేదంట, కానీ బాగుంది అన్నాడు. నాకు కూడా టేస్ట్ అయితే నచ్చింది. ఇంకా రెగ్యులర్గా తినే టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఇది చేసుకుని తినండి. బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఇది ఎట్లుందంటే మన తెలంగాణ కన్నడ మిక్స్ చేసి మాట్లాడితే ఎట్లుంటుంది అట్లుంది దీని టేస్ట్. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ కూడా మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకుంటాను. అప్పటి వరకు బై బాయ్.